ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి దేశవ్యాప్తంగా అట్లాగే రైల్వేస్కి కూడా సోలార్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసేసుకోమంది కార్యాలయాలకు. ఆ సోలార్తో వచ్చేటటువంటి దాంతో అక్కడ కరెంటు బిల్లులు ఉండేటట్టు చూసుకోమంది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రక్రియకి అడుగులు వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సోలార్ ప్యానల్స్తో ఏర్పాటు. ఇది ఆయా కార్యాలయాలే చూసుకోవడమా, లేకపోతే ఏదైనా సంస్థకు ప్రైవేట్గా అప్పచెప్పడమా? సంస్థకు ప్రైవేట్గా అప్పచెప్తే వాడు తింటాడు జీవితకాలం. అది కాకుండా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది, లేదా ఏ బ్యాంకులోనో తీసుకోమంటే సరిపోతుంది. ఈ అద్దెకు కట్టే డబ్బులో లేకపోతే కరెంటు బిల్లుకి కట్టే డబ్బులు, అంటే అద్దెకి కాదు కరెంటు బిల్లుకి కట్టేటటువంటి డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుంది శుభ్రంగా. ఒక 6 నెలది ఇదే ఒక 3-4 ఏళ్ళు తిరిగేటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు కరెంటు బిల్లులు గట్ట కరెంట్ డిపార్ట్మెంట్ తలడిల్తోంది. అదే సందర్భంలో ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి కూడా సోలార్కి సంబంధించిన ప్లానింగ్ చేస్తున్నారు. 147 మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. 496 కార్యాలయాన్ని గుర్తించింది ఎన్టీపీసీ. కాకపోతే ఏకైక కాన్సెప్ట్ అలా మళ్ళీ దాన్ని ఇంకొక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాడు తినడానికి కాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గేటట్టు ఉండాలి.